guys, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లాగ్డ్ ఇన్ లవ్. సో లాగ్డ్ ఇన్ లవ్ ఫ్యాన్స్, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ వీడియో. దిస్ ఇస్ మై షాపింగ్ హాల్ వీడియో. సో జైపూర్లో మేమైతే కొంతవరకు షాప్ చేసాము. షాపింగ్ ఏంటి అంటే మాకు ఎక్కువ టైం కుదరలేదు. ఇంకా హోలీ వలన చాలా షాప్స్ అన్ని మార్కెట్ అంతా క్లోజ్లో ఉండింది. సో మాకు ఏదైతే కనిపించిందో దాంతోనే మేము చాలా వరకు షాపింగ్ చేసాము. సో ఐఎమ్ హ్యాపీ. ఫైనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిష్ మా స్పెషల్ కాబట్టి ఆవిష్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆవిష్ కోసం వి గాట్ దిస్ క్యూట్ లిటిల్ డ్రెస్. యాక్చువల్గా ఏంటి అంటే ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ రాజస్థాన్ స్టైల్, కానీ వి ఫౌండ్ దిస్ డ్రెస్. ఫైనల్గా అయితే బాగుంది. దీనికి ఒక ప్యాంట్స్ అనమాట, ఇది ట్రౌజర్స్. నాకేమనిపించింది అంటే షర్ట్ లెంత్ వాడికి సరిపోద్ది, బట్ ట్రౌజర్ లెంత్ ఇస్ వెరీ బిగ్. ఇది చాలా పెద్దదైపోద్ది. సో దీనికి కొంచెం ఆల్టరేషన్ చేయించాలి. అండ్ దీని లోపల లేస్ కూడా ఇవ్వలేదు. సో ఇదొక డ్రెస్. నేను ఒక్కొక్కటి చూపిస్తా. సో వాటి ప్రైజెస్ ఏంటి అంటే, నేను ఇది షూట్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ వీడియో షూట్ చేస్తున్నప్పటికి ఆల్మోస్ట్ నేను వచ్చి ఒక 10 days అయిపోయింది. సో అండ్ అక్కడ చాలా క్లమ్జీగా కొన్నాము. అందుకే అంత క్లారిటీ ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవు, బట్ నాకు గుర్తున్నంత వరకు చెప్తా. దిస్ కాస్టెడ్ అరౌండ్ 300 అనుకుంటా. యాక్చువల్గా బార్గెన్ చేయొచ్చు, కానీ దీనికి మేము ఇంకేమైనా తీసుకుంటే నేను బార్గెన్ చేసి ఉండేదాన్ని. కానీ ఇది ఒక్కటే తీసుకున్నాం కాబట్టి వాళ్ళ ఫేసెస్ చూసి ఇంకా నాకు బార్గెన్ కూడా చేయాలనిపించలేదు. సో దట్ కాస్ట్ అరౌండ్ 300 అనమాట. సో నేను చెప్పినట్టు రాజస్థాన్ డ్రెస్ వాడికి ఎలాగైనా తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఐ ఫౌండ్ దిస్ క్యూట్ లిటిల్ డ్రెస్. ఓకే, ఇది ఏంటంటే ఇది కుర్తా అండ్ ఇట్ కమ్స్ విత్ ధోతి అనమాట. క్యూట్గా ఉంది కదా. యాక్చువల్లీ నాకు ఇది ఎప్పుడు వేస్తామా అని ఉంది. ఇట్ ఈస్ సో డామ్ క్యూట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ ఇందులో వేరే కలర్స్ ఉన్నాయా అంటే ఎల్లో ఇస్ నాట్ మై ఫేవరెట్. సో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని అడిగా. వాళ్ళు వైట్ చూపించారు, కానీ దట్ వైట్ ఇస్ లైక్ నేను ఇందాక కుర్తా చూపించాను కదా, సేమ్ అదే మోడల్లో వైట్ అనమాట. కానీ ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ రాజస్థానీ టైప్. సో రాజస్థానీ టైప్ అంటే నాకు ఎల్లోలోనే కనిపించింది. సో వి బాట్ దిస్ ఎల్లో కలర్ విత్ దిస్ పంచా. ఇదేంటంటే మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము. ప్రీవియస్ బ్లాగ్లో చూసుంటే ఆ షాపింగ్ మాల్ది నేను కొంచెం వీడియో తీసాము, ఆ వీడియో పెట్టాము. సో ఆ షాపింగ్ మాల్లో దెర్ ఇస్ అ ఫ్లోర్. ఆ ఫ్లోర్లో ఏంటంటే లైక్ కంప్లీట్గా ఫుడ్ ఉందన్నమాట. ఒక సైడ్ అంతా ఇంకా ఫుడ్ అందులో చూపించాను కదా, అదంతా ఫుడ్ ఒక సైడ్. అండ్ ఇంకో సైడ్ చూస్తే దెర్ ఇస్ లైక్ దుబాయ్ బజార్ అని సంథింగ్, దుబాయ్ బజార్ లాగా ఏదో ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ లోపలికి వెళ్తే సో గుడ్ ఇండివిజువల్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఆ షాప్స్లో ఏంటంటే లైక్ మన షాపింగ్ మాల్లో ఉన్న ఫీలింగ్ రాదు, ఒక బజార్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నిజంగానే. సో ఒక బిట్లోని క్లోత్స్ ఉన్నాయి, ఒక బిట్లోని యాక్సెసరీస్ ఉన్నాయి, ఇంకో బిట్లోని జ్యువెలరీ ఉన్నది. అలాగా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో వి ఫౌండ్, నేను యాక్చువల్లీ జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నప్పుడు దాని పక్కనే ఒక స్టోర్, దట్ స్టోర్ కంటైన్స్ అత్తర్. మనకి అత్తర్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా. సో ఏమో జైపూర్లో చాలా వరకు నేను అత్తర్ షాప్స్ చూసా. సో అది కూడా అత్తర్ స్టోర్ అనమాట. సో అత్తర్ స్టోర్లోని మిస్టరే వెళ్ళారు అనమాట అత్తర్ స్టోర్కి. సో హీ ఫౌండ్ సోప్స్ ఆల్సో, అంటే ఇవి ఉంటాయి కదా మౌత్ ఫ్రెషనర్స్. సో ఈ మౌత్ ఫ్రెషనర్ అన్ని టేస్ట్ చేస్తారనమాట. సో ఎలాగో షాపింగ్ చేస్తుంది కదా, ఇది ఏదైనా టైం పాస్ చేద్దామని చెప్పి టేస్ట్ చేస్తున్నారు. సో హీ ఫౌండ్ దిస్. ఇది చాలా టేస్టీగా అనిపించిందంట. సో ఇది తినగానే మా మామయ్య గారు గుర్తొచ్చారంట. మా మామయ్య గారికి ఇవి చాలా ఇష్టం. సో దీని పక్కన జ్యువెలరీ షాప్ అని చెప్పా కదా, అందులో నేను పెద్దగా ఏం తీసుకోలేదు. ఐ ఓన్లీ గాట్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ దేర్. నేను గనక మా పెళ్లి ముందు వెళ్ళుంటే మాత్రం మా డాడీకి ఫుల్ పాకెట్ నిల్చేసి వచ్చి ఉండేది దాన్నేమో. బికాస్ వెడ్డింగ్ కలెక్షన్ వాజ్ ఆసమ్ ఆ స్టోర్లో. సో ఐ ఫౌండ్ దిస్ క్యూట్ ఇయర్ రింగ్స్. సో ఈ మధ్యన ఏంటి అంటే ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ డైమండ్స్ అనమాట. ఐ లైక్ గ్లిటరీ
షైనీ, ఆ వైబ్స్ నాకు చాలా ఇష్టం. ఆ గ్లిటరీ షైనీ విత్ స్టోన్స్ అండ్ ఆల్, నాకు ఆ జ్యువెలరీ చాలా ఇష్టం. సో ఐ ఫౌండ్ దిస్ క్యూట్ జ్యువెలరీ. ఇది మీకు షైనింగ్ వస్తుందో లేదో నాకు తెలీదు, బట్ లైవ్ లో చూస్తే అసలు ఎంత షైనింగ్ వస్తుందంటే అంత షైనింగ్ వస్తుంది. ఐ జస్ట్ షో యూ. బాగుంది కదా. సో దీస్ కాస్ట్ మీ అరౌండ్ 1900 మేబీ ఆ నెక్ పీస్. సో ఈ నెక్ పీస్ ఏంటి అంటే, ఒక స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 99 రూపీస్ అండ్ ఎండ్స్ ఎట్ 899 రూపీస్. సో అన్నీ బిలో 1000 ఉంటాయి అన్నమాట. సో ఆ స్టోర్లో లేని ఐటమ్ లేదు. ఫ్రమ్ సేఫ్టీ పిన్ టు కిడ్స్ టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, పర్ఫ్యూమ్, ఇంకా వామో. ఆ స్టోర్ ఏంటంటే 2 ఫ్లోరెడ్ స్టోర్ అనమాట. సో అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కిడ్స్ టాయ్స్తో సహా అన్నీ ఉన్నాయి. సో ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్. నాకు ఇది చాలా నచ్చింది. సో ఇది ఆ నెక్ పీస్, మీకు కనిపిస్తుందా? సో నాకు ఇది చాలా నచ్చింది. ఇది ఇలా పెట్టేసి వెనకాల నాట్ వేసుకోవాలన్నమాట. ఇది లేస్ కంప్లీట్గా. అరౌండ్ 399 మేబీ, 399 ఆర్ సంథింగ్. అక్కడ ఏంటంటే ఆ స్టోర్స్లో కంప్లీట్గా నో బార్గెనింగ్. షాపింగ్ మాల్కి వెళ్ళి మనం బార్గెన్ చేస్తామా ఏంటి? బయట ఏమైనా చూస్తే మనం బార్గెన్ చేస్తాం, కానీ షాపింగ్ మాల్స్లో మనం బార్గెన్ చేయలేము. ఓకేనా? దెన్ కమ్స్, ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఒక చైన్. సో ఇది కూడా ఒక చైన్ అనమాట, అందులోనే తీసుకున్నా. దిస్ కాస్ట్ అరౌండ్ 199 రూపీస్. సో ఇంకో చైన్ కూడా తీసుకున్నా. ఈసారి నాకు కొంచెం నచ్చాయి ఇవి. సో ఎలాగో నా దగ్గర లేవు కదా అని చెప్పి ఇంకా ఇవి చూస్ చేసుకున్నా, ఇవి సెలెక్ట్ చేసుకున్నా. ఇదొక చైన్, లాంగ్ చైన్స్ అండ్ దట్ నెక్ పీస్ ఇందాక చెప్పాను కదా, ఆ నెక్ పీస్. ఈ 3 ఒక దగ్గర తీసుకున్నాము. ఆవిష్ ఒకటి మిస్ చేశాను యాక్చువల్లీ నేను. సో ఏంటి అంటే, మీ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే మేము ఒక జల్ మహల్కి వెళ్ళాము, వాటర్ ప్యాలెస్. సో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దేర్ వాజ్ లైక్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్స్ వేసి ఫొటోస్ క్లిక్ చేస్తారు. మీ అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని క్లిక్ చేసుకొని అని నాకు బుర్ర తినేసారు అక్కడ ఉన్న వాళ్ళు. సో అక్కడ వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ వేసుకొని మేము క్లిక్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని తీసుకోవడం అసలు నచ్చదు. సో ఆ పోజర్స్ కూడా ఐ డోంట్ లైక్. నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తే దట్ ఘాగ్రా అండ్ ఆల్. మిస్టర్ ఏక్ ఆ డ్రెస్సెస్ అసలు నచ్చదు. ఇప్పుడు ఆవిషది ఎల్లో కలర్ డ్రెస్ చూపించా కదా, సంథింగ్ లైక్ దట్, అలాంటి కాస్ట్యూమ్ అనమాట. సో అసలు నచ్చదు. సో ఐ బాట్ దీస్ చప్పల్స్ ఫర్ ఆవిష్ అనమాట. అక్కడే ఆ స్టోర్స్లో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇవి సరిపోతాయా లేదా అని ఒక చిన్న డౌట్. అయితే చాలా క్యూట్గా అనిపించాయి నాకు. యాక్చువల్లీ మిస్టరే చూసారు, ఈ చెప్పులు చూడు ఎంత క్యూట్గా ఉన్నాయని. సో వీ గాట్ దిస్ చప్పల్ ఫర్ ఆవిష్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే, ప్రీవియస్ వ్లాగ్లో నేను ఒక వాట్ డూ యూ సే జుత్తి స్టోర్కి వెళ్ళా, మీరు చూసారు కదా. ఆ జుత్తి స్టోర్లో నేనేం పర్చేస్ చేస్తానో చూపిస్తా. సో ఐ గాట్ దీస్ చప్పల్స్. ఓకే, నాకు ఈ చప్పల్స్ నచ్చాయి యాక్చువల్లీ, కొంచెం ట్రెండింగ్గా ఉన్నాయి కదా అని తీసుకున్నా. కొన్ని వాడేసా, కొన్ని వాడలేదు. సో ఇదేంటంటే ఇది ఓకే, దిస్ ఇస్ వన్ ఫుట్వేర్. సో ఇది నేను గిఫ్టింగ్ ఆప్షన్కి తీసుకున్నాం. ఇది మా వదిన కోసం. సో నేను ఇంకొక పేర్ వాడేసా. దిస్ ఇస్ ద పేర్ యూజ్ చేసేసాను అక్కడ. ఇది ఒకటి తీసుకున్నా. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇక ఏంటి అంటే, ఆ జుత్తీస్ నాకు ఎప్పుడు సెట్ అవ్వవు. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా అలాంటివి వేసుకోవడానికి. సో అది అవేమీ తీసుకోలేదు. అండ్ దెన్ కమ్స్, యాక్చువల్లీ మేము ఒక స్టోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఐ ఫౌండ్ క్యూట్ బ్యాంగిల్స్ అనమాట. నాకు బ్యాంగిల్స్, నేను ఇందాక మీకు చెప్పాను కదా, నాకు షైనింగ్ ఉన్నవి అనమాట. ఈ మధ్య నా లవ్ వచ్చిందని చెప్పి. సో ఐ ఫౌండ్ దీస్ బ్యాంగిల్స్ అనమాట. లుక్ అట్ దీస్. ఈ బ్యాంగిల్స్ మంచి షైన్ వస్తున్నాయి. సో ఈ బ్యాంగిల్స్ ఇలా ఒక 2 pairs లా తీసుకున్నా. అంటే యాక్చువల్గా ఇవి ఏంటంటే ఇండివిజువల్. ఈ 4 ఒక సెట్.
ఈ 4 ఒక సెట్, ఈ 4 ఒక సెట్ అనమాట. వాడిలాగా పెట్టేసి తీసుకోండి బాగుంటుంది అని చెప్పాడు. పాపం వాడెప్పుడు మార్నింగ్ నుంచి అలా కూర్చున్నాడు, ఏం సేల్స్ లేక. ఆ హోలీ రోజులు కదా, సో చాలా తక్కువ మంది షాపింగ్ వచ్చారు. అందరూ ఏంటంటే హోలీ ఆడేసి రెస్ట్ తీసుకున్న రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట. మేము మాత్రమే తిరిగాం బయట, ఎందుకంటే మేము హోలీ అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు. మేము జైపూర్ ట్రావెలింగ్లోనే ఉండిపోయాము. సో మేము వెళ్ళేటప్పటికే హోలీ పార్టీస్ అయిపోయాయి. సో నెక్స్ట్ కమ్స్ ఒక డ్రెస్ అనమాట, చూపిస్తాను. ఇది లెహెంగా. సో దిస్ ఇస్ ద లెహెంగా. కిందన బార్డర్ ఇలా వచ్చింది. సో ఇది ఏంటంటే రాజస్థానీ స్టైల్. దీన్ని ఏంటంటే బ్లాక్ ప్రింట్ అంటారంట. సో దిస్ ఇస్ సంథింగ్ రాజస్థాన్, ప్యూర్ రాజస్థానీ స్టైల్ అనమాట. సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నా. సో దీనికి ఇది బ్లౌజ్ వచ్చింది, ఈ షైనింగ్ అండ్ దీనికి ఇది దుపట్టా. సేమ్ లెహెంగా లాగే దుపట్టా వచ్చింది. ఇట్ ఈస్ వెరీ క్యూట్. లైక్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ టెంపుల్స్. సో అలా ర్యాండమ్గా వెళ్ళాలి అన్న టైంలోని యూ కెన్ వేర్ దీస్ అనమాట. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ దెన్ మేము సిటీ ప్యాలెస్కి వెళ్ళాం కదా. సిటీ ప్యాలెస్కి బయట గవర్నమెంట్ది షాప్స్ ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్యాలెస్ విజిటర్. మేము రాయల్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా సిటీ ప్యాలెస్కి కదా, సిటీ ప్యాలెస్కి రాయల్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా. సో ఆ గార్డ్ మాకు బయట ఉన్న షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసినంత వరకు వెయిట్ చేసాం అనమాట. సో ఆ బయట ఉన్న షాప్స్లోని మేము బెడ్షీట్స్ తీసుకున్నాం. సో ఈ బెడ్షీట్స్ ఏంటంటే కంప్లీట్ ప్యూర్ రాజస్థానీ హ్యాండ్ ప్రింటెడ్, హ్యాండ్ పెయింటెడ్ బెడ్షీట్స్ అనమాట. సో ఇది పిల్లో కవర్ చూపిస్తున్నా. ఇప్పుడు బెడ్షీట్ ఓపెన్ చేయాలంటే అవ్వదు కాబట్టి. సో ఇది పిల్లో కవర్. సో ఏంటి అంటే బార్డర్ ఇలా వస్తుంది అండ్ మధ్యలో అంతా ఎలిఫెంట్స్ వస్తాయి, సంథింగ్ లైక్ దిస్. మధ్యలో అంతా ఈ ఎలిఫెంట్స్ వస్తాయి. సో ఇదొక బెడ్షీట్. అండ్ దెన్ కమ్స్ దిస్ వన్. ఇదేంటి వచ్చిందంటే ఇది హవా మహల్. సో ఇది హవా మహల్ బెడ్షీట్ అనమాట. సో ఒక హవా మహల్ వస్తుంది, ఒక క్యామెల్ వస్తుంది, ఒక హవా మహల్ వస్తుంది, ఒక క్యామెల్ వస్తుంది. సో దిస్ ఇస్ హవా మహల్ టైప్ బెడ్షీట్. ఇది ఒక బెడ్షీట్. అండ్ బెడ్షీట్ చూపిస్తా కొంచెం ఇలా ఉండేసి. ఒక హవా మహల్, ఒక క్యామెల్ ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ వన్ బెడ్షీట్. ఈ బెడ్షీట్ ఏంటి అంటే లైక్ కంప్లీట్ క్యామెల్స్ వచ్చాయి. సో ఇదేంటంటే కంప్లీట్ క్యామెల్స్ వచ్చాయి. ఇది క్యామెల్ బెడ్షీట్ అనమాట. ఈ బార్డర్ ఏదైతే ఉందో అదేంటంటే బెడ్షీట్ కూడా సైడ్స్ ఉంటుంది కదా, దానికి వచ్చింది. ఇప్పుడు 3 అయ్యాయి కదా, ఇది 4th వన్. సో క్యామెల్స్ ఏదైతే వచ్చాయో ఆ ప్లేస్లో ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎలిఫెంట్స్ అండ్ సేమ్ అలాగే బార్డర్. ఇది బార్డర్. సో ఇది అక్కడ ఫేమస్ హ్యాండ్ పెయింటెడ్ బెడ్షీట్స్ అన్నాడని సో ఇవి తీసుకున్నాము. ఇదేంటంటే మా మమ్మీకి, అత్తయ్యకి అండ్ వదిన్కి, మాకు. సో 4 ఫ్యామిలీస్ 4 బెడ్షీట్స్. పార్టీ వేర్స్ కూడా షాప్ చేశాను అక్కడ. సో ఆ పార్టీ వేర్స్ని ఇప్పుడు చూపిస్తా. సో ఇది ఒక పార్టీ వేర్ లెహెంగా, కనిపిస్తుందా? సో ఈ లెహెంగా ఒకటి తీసుకున్నా. అండ్ దీనికి బార్డర్ ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఏమో చున్నీతో పాటు అటాచ్ అయ్యి ఉంది కాబట్టి నాకు అర్థం. ఇది బ్లౌజ్ వచ్చింది. సో బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే వచ్చింది కదా అని నచ్చింది. అండ్ దిస్ ఇస్ దుపట్టా. సో దీనిలో నచ్చిన మెయిన్ థింగ్ ఏంటి అంటే కంప్లీట్ పింక్. సో నాకు కాంట్రాస్ట్ వస్తే అసలు ఇష్టపడదు. మ్యాక్సిమం నేను చూస్ చేసుకునేవి కాంట్రాస్ట్ లేనివే చూస్ చేసుకుంటా. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ లెహెంగా. సో ఇది బార్డర్ వచ్చింది, మంచి వర్క్ వచ్చింది. యాక్చువల్లీ నాకు ఈ కలర్ సిమిలర్ టు దిస్ కలర్ అయితే నా దగ్గర ఉంది, కానీ ఈ కలర్ చాలా బాగుంది. అంటే
యాక్చువల్గా ఫస్ట్ రీజన్ మిస్టర్ ఏకి చాలా నచ్చడానికి కారణం ఏంటంటే ఆ షాప్ వాళ్ళు ఒప్పుకోకుండా మీ స్కర్ట్ పెట్టి చూడండి, స్కర్ట్ పెట్టుకొని చూసుకోండి అని అన్నారు. నేను స్కర్ట్ పెట్టి చూస్తే వావ్ వావ్, నేనేమో టెంప్ట్ అయిపోయా, మిస్టర్ ఏ కూడా టెంప్ట్ అయిపోయారు. ఎందుకంటే నా హైట్కి ఆల్టరేషన్ ఏం అవసరం ఉండదు, సో సైడ్ స్టిచ్చింగ్ వేస్తే సరిపోద్ది. సో ఇది ఒక స్కర్ట్, ఒక డ్రెస్, ఇది చున్నీ, ఇది బ్లౌజ్. బ్లౌజ్కి వర్క్ వచ్చింది, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్, అండ్ ఇది చున్నీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి. ఇంకేం మిస్ చేశాను, ఈ జ్యువెలరీ తీసుకున్న దగ్గర నేను చెప్పాను కదా ఫ్రమ్ కీ చైన్స్ అన్నీ ఉన్నాయని, అక్కడ ఒక కీ చైన్ తీసుకున్నాము. ఆ కీ చైన్ ఇంటికి బండికి తీసుకుంది, సో అది నేను తీసుకురాలేదు ఇక్కడికి. ఆ కీ చైన్ కూడా సూపర్ క్యూట్గా ఉంది. ఫస్ట్ నేను లెహెంగా చూపిస్తున్నా, ఎందుకంటే షాప్ కీపర్ కూడా నాకు లెహెంగాలు చూపించి టెంప్ట్ చేయించాడు కాబట్టి నేను కూడా మీకు అలాగే చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్. నేను ఈ డ్రెస్ కోసమే అక్కడ డిస్ప్లేలో పెడితే నాకు చాలా నచ్చి ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ డ్రెస్ కొంచెం ఇలా ఉంటుంది, ఇది బార్డర్ ఎలా ఉంది, నచ్చింది కదా మీకు కూడా? నాకైతే సూపర్గా నచ్చింది, నాకు ఇది ఫేవరెట్. బాగుంది కదా? నాకు ఓన్లీ డ్రాబ్యాక్ ఈ డ్రెస్లో ఏమనిపించింది అంటే దీని దుపట్టా. యాక్చువల్లీ నాకు లైట్ కలర్స్ దుపట్టాస్ ఇష్టపడదు, దీనికి ఏదైనా మాడిఫై చేయించుకోవాలి. సో బ్లౌజ్ సింపుల్ వచ్చింది. సో ఇది బ్లౌజ్ అనమాట, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చాలా సింపుల్గా ఉంది. అండ్ దుపట్టా నేను చెప్పినట్టు ఈ లైట్ కలర్ వచ్చింది, విచ్ ఐ డోంట్ లైక్, నాకు అసలు ఇష్టపడదు ఈ కలర్. సో ఐ షుడ్ డూ సంథింగ్ విత్ దిస్, ఏదో ఒకటి చేయించుకోవాలి. నా షాపింగ్ సెలెక్షన్ మీకు నచ్చింది కదా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Logged In Love. Okay, bye bye, see you in the next video.